ప్రస్తుతం ప్రభాస్ లైనప్ చాలా పెద్దగానే ఉంది. ఆయన నటించాల్సిన సినిమాల్లో కల్కి కూడా ఉంది. కల్కి 2898 సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలవడంతో ఇప్పుడు ఈ మూవీ సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నారు నాగ్ అశ్విన్. ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో ఆయన బిజీగా ఉండగా కల్కి 2898 చిత్రానికి సీక్వెల్ షూటింగ్ మధ్యలో ప్రారంభించినట్లు టాక్ నడుస్తుంది. రీసెంట్గా అమితాబ్ బచ్చన్ కూడా కౌన్ బన్గా కరోడ్పతి పూర్తి చేసిన తర్వాత కల్కి 2 షూటింగ్లో పాల్గొంటానని తెలియజేశారు. అయితే ఈ క్రేజీ సీక్వెల్ షూటింగ్పై నెలలో మొదలై జూన్ 15 వరకు షెడ్యూల్ జరుపుకోనుందని సమాచారం. కల్కి 2898లో కీలక పాత్ర పోషించిన దీపికా పదుకొనె పార్ట్ 2లోనూ కొన్ని సన్నివేశాల్లో అమ్మగా కనిపించి అలరించనుంది. ఇక ఆ మధ్య చిత్రం నిర్మాతలు స్వప్న ప్రియాంక మాట్లాడుతూ కల్కి 2898తో పాటు సీక్వెల్కు సంబంధించిన కొంత షూట్ను పూర్తి చేశాం. పార్ట్ 2కు సంబంధించిన 35% షూటింగ్ జరిగింది అని అన్నారు. అంటే మిగతా పార్ట్ ఈ ఏడాది పూర్తి చేసే అవకాశం. కాగా కల్కి సినిమాలో సుమతి దీపికా పడుకొనెని అపహరిస్తారు. దీంతో ఆమె కాపాడడానికి అశ్వత్థామ భైరవ అయిన కర్ణ ప్రభాస్ బరిలోకి దిగుతారు. ఇప్పుడు సీక్వెన్స్ ఎలా ఉంటుందో అని అందరిలో అనేక ఆలోచనలు వస్తున్నాయి. కమాండర్ యాస్కిన్ పాత్ర పోషించిన కమల్ హాసన్ సెకండ్ పార్ట్లో ప్రేక్షకులకు మరింత ఎంటర్టైన్ అందించడం ఖాయమంటున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రను పోషించగా సీక్వెల్లోనూ ఆయన పాత్ర మరింత పవర్ఫుల్గా ఉంటుందని తెలిసింది. వైజయంతి మూవీస్